తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి. సార్, మీరు అందరికీ ఇష్టమైన వ్యక్తి, చెప్పాలంటే నాన్ కాంట్రవర్షియల్ అనే చెప్పాలి. సరే, క్రమంలో కొంత ఉంటుంది, అది మనమేం కాదము. మీరు ఎప్పుడు చూసినా దైవం పట్ల చాలా ఇదిగా ఉంటారు, దైవభక్తి మీకు చాలా ఎక్కువని విన్నాను. మీరు 2 గంటలకు ఫ్లైట్కి వెళ్ళినా 3 గంటలకు ఫ్లైట్కి వెళ్ళినా కానీ ఎన్ని గంటలకు లేచాను కానీ తప్పనిసరిగా 1 గంట సేపు పూజ చేయకుండా వెళ్ళాలని కూడా నేను విన్నాను. గతంలో మీరు చెప్పినప్పుడు కూడా విన్నాను. ఈ మీకు దైవభక్తి ఏ వయసులో వచ్చింది? మీకు ఎలా దైవం పట్ల ఎలా మీరు కనెక్ట్ అయ్యారు సార్? అంటే ఒక విధంగా చెప్పాలంటే మాకు మేము చిన్నతనం నుంచి కూడా మా అమ్మగారు చెప్పేవారు మాకు. పొద్దున్నే నిద్ర లేచేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోవాలి, రాత్రి పడుకోబోయేటప్పుడు దండం పెట్టుకోవాలి, ఇగో అని చెప్పి ఇట్లా వినాయక చవితి వచ్చిందంటే ఆ పద్యాలు, ఇంకో వచ్చిందంటే ఇవి అవన్నీ కూడా కణతా పట్టించి చేయించేవారు అనమాట. అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు అమ్మగారే చేసేవారు, మేము పూజ చేసేవాళ్ళం కాదు. కానీ తర్వాత నేను కొంచెం పెద్ద అయిన తర్వాత, నేను కాలేజీ స్టడీస్ చదివిన తర్వాత అప్పుడు మెల్లగా స్టార్ట్ అయ్యి దేవుడి దగ్గర ఫోటో పెట్టుకొని ఎక్కడికి బయటికి వెళ్తున్నా కూడా దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళటం అనేది ఒక ఇదైంది. ఆ తర్వాత వ్యాపారంలోకి వెళ్ళిన తర్వాత ఇక డైలీ పూజ స్టార్ట్ అయింది. 10 నిమిషాల నుంచి స్టార్ట్ అయ్యి అది 1 గంటన్నరకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఇష్టదైవంలో చాలామంది, మీరు అయ్యప్ప కూడా ఎన్నో ఏళ్ళు మీరు దీక్ష చేశారు. తర్వాత మీరు సాయిబాబా విషయం ఇది కూడా చాలా ప్రసిద్ధము. తర్వాత మీ ఆఫీస్లో, ఇంట్లో ఎక్కడ చూసినా కానీ వెంకటేశ్వర స్వామి ఎక్కువ కనిపిస్తూ ఉంటాడు. మీ ఇష్ట దైవాలు ఎవరెవరు? వాళ్ళల్లో నెంబర్ 1 ఎవరు? ఇందులో నెంబర్ 1లో నెంబర్ 2లో లేవండి. నేను అన్ని మతాలని అన్నీ కూడా నేను అందరి దేవుళ్ళకి కూడా దండం పెట్టుకుంటా. వెళ్తుంటే మాస్క్ కనపడింది అనుకోండి, ఇలా మాస్క్ దండం పెడతాను. ఒక చర్చి కనపడింది అనుకోండి, చర్చి ఇట్లా ఏదో ఇట్లా అనుకుంటాం. అలాగే దేవాలయం కనపడినప్పుడు దేవాలయానికి దండం పెట్టుకుంటాం. అంటే అన్ని మతాలని నేను గౌరవిస్తాను, అందరి దేవుడిని గౌరవిస్తాను. అందరు కూడా నాకు ప్రత్యేకంగా ఈ దైవం ప్రత్యేకమైన దైవం అనేది ఉండదండి. నాకు అందరి దేవుళ్ళు సమానమే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేదు. కాకపోతే ఏంటంటే మన తెలుగు వాళ్ళకి అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అనేది మనకు ఆపద ముక్కువాడు, అనాథ రక్షకుడు అనేటటువంటి ఒక మంచి పేరుతో దేవుడిని తప్పకుండా ఎవరు ఏది ఉన్నా కూడా ఇంట్లో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది. చాలా ఇళ్లలో ఇలవేల్పు తెలుగువారు ఇలవేల్పు. అలాగే ఏదైనా గృహప్రవేశం చేస్తున్నాం అనుకోండి, సత్యనారాయణ స్వామి ఫోటో ఒకటి, వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి, ఒక సాయిబాబా ఫోటో ఒకటి మినిమం అట్లా పెట్టుకొని తీసుకెళ్తారు. అంటే మీకు ఏదైనా కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా మీరు దైవానికి చెప్పుకోవటమో, దైవానికి తలుచుకోవటమో, దైవానికి ఒక నమస్కారం పెట్టుకోవటమో, ఏదైనా ప్రారంభించబోయే ముందు కానీ ఎటువంటి సందర్భంలో అయినా కానీ మీరు మొట్టమొదటిగా మీకు ఏ దైవం మీరు మీ మనసులోకి వస్తారు సార్? అంటే ముందుగా అసలు ఏ పూజ మొదలుపెట్టినా ముందు విఘ్నేశ్వరుడితో పూజతో స్టార్ట్ చేయాలని అది ఆనవాయితీ. విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్నాను. అక్కడి నుంచి వివిధమైన ఇవన్నీ వస్తాయండి. ఒక వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి ఇవే కాకుండా సూర్యభగవాన్ని కూడా నేను ఎక్కువ ఇష్టపడతాను. ఆరోగ్యం కదా, ఆరోగ్యమే కాదు, అసలు సూర్యభగవానుడు కనుక ఉదయించకపోతే జనవాళ్ళు లేదు. ఒక్కరోజు 4 రోజులు సెలవు పెట్టమన్నాడు సూర్యభగవాను. 4 రోజులు పెద్ద విషయం. 4 నిమిషాలే, 5 నిమిషాలు గ్రహణం పట్టిందంటే పిచ్చి. సరే, అసలు చలికి తట్టుకోలేక ఆ వేడి ఉండబట్టి కదా, సూర్యభగవాను ఇచ్చే వేడి ఉండబట్టి మనం ఇలా ఉండగలుగుతున్నాం హ్యాపీగా. జీవరాశులన్నీ అదే ఆ వేడి లేకపోతే దేవుడి మిగిలిన దేవుళ్ళందరూ కళ్ళకు కనపడిపోయినా సూర్యభగవాన్ రోజు కనపడతాడు. ప్రత్యక్ష నారాయణుడు అంటారు. ప్రత్యక్ష నారాయణుడు. అందుకని సూర్యభగవాన్ని కూడా నేను ఎక్కువ పూజ చేస్తాను. అంటే నా పూజలో కొన్ని ఎట్లా పెట్టుకుంటారంటే, సోమవారం వచ్చిందనుకోండి శివ పూజ చేసుకుంటారు, మంగళవారం వచ్చిందంటే ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటాను, బుధవారం వచ్చిందంటే అయ్యప్ప పూజ చేస్తాను, గురువారం వచ్చిందంటే సాయిబాబా గారి పూజ చేస్తాను, శుక్రవారం వచ్చిందంటే అమ్మవారి పూజ చేస్తాను, శనివారం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తాను, ఆదివారం వచ్చిందంటే సూర్యభగవానుడికి చేస్తాను. మనం రెగ్యులర్ పూజలో దీనికి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ. ఆ రోజుకి అప్పుడు అంతకుముందు దాకా ఇప్పుడు శతనామావళి చదివామనుకోండి, అష్టోత్తరం చదివామనుకోండి, సహస్రనామావళి చదువుతాం. ఆ దైవానికి సంబంధించి ఆ రోజుకి ప్రత్యేకంగా మనం కాలేజీలో చదువుకుంటే టైం టేబుల్ వేసుకున్నట్టుగా, ఈరోజు ఫిజిక్స్, ఈరోజు కెమిస్ట్రీ, ఈరోజు మ్యాథ్స్ అన్నట్టుగా, ఈరోజు ఇంగ్లీష్, ఈరోజు తెలుగు అన్నట్టుగా ఒక్కొక్క రోజుకి ఆ రోజుకి ఏ దైవం ప్రత్యేకమో అందరి దేవతల్ని ఆ రోజు పూజిస్తూ ఆ రోజుకి ప్రత్యేకంగా కొంచెం ఎక్స్ట్రా పూజిస్తారు. ఈ దైవభక్తి, ఆధ్యాత్మికత మీకు ఏమిచ్చింది సార్? చాలా ఆత్మసంతృప్తినిచ్చిందండి. అంటే నేను ఏ రోజునైనా ఏ దేవుడికి పూజ చేసినా
సమస్త లోకాశికినో భవంతు సర్వే జనాశికినో భవంతు అని కోరుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో కొంత ఆలోచించిన తర్వాత సమస్త లోకాశికినో భవంతు చాలా మంచి పాటే, సర్వే జనాశికినో భవంతు కూడా చాలా మంచి పాటే. కానీ సర్వే జన అంటే అవి జనాలేనా ఇందులో ఉంది? ఈ సృష్టిలో జలచరాలు ఎన్ని ఉన్నాయి, పక్షులు ఎన్ని ఉన్నాయి, మరి పాములు ఎన్ని ఉన్నాయి, కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులు కూడా బాగుండాలి కదా. అవన్నీ బాగుంటేనే మనం బాగుంటాం. మనం మాత్రం బాగుండాలని ఎందుకు కోరుకోవాలి? అందుకని సర్వే జనాశుకినో భవంతు సమస్త జీవాశుకినో భవంతు అని కూడా రోజు దండం పెట్టుకుంటాను. ఈ ఆలోచన మీకు వచ్చిందా సార్? నాకే వచ్చింది, చెప్పింది కదా. అది ఇప్పుడు అలాగే మీరు ఆదివారం సూర్యుడు, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా ఇలా పెట్టుకున్నారు కదా. ఇది మీరు మామూలుగా మీరు తెలుసుకున్న క్రమంలో మీకు చేసుకున్నారు, గురుగారిని ఉపదేశించారు? నాకెవరు గురువు ఉపదేశం అది లేదండి. ఏదో నోటుకొచ్చిన పూజలాగా చేస్తాను. ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చి నేను చేసే పూజ చూస్తే ఒక విధంగా నవ్వుతారు, ఒక విధంగా మెచ్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా గురువుల దగ్గర ఉపదేశం ఉంది, గురువులు చెప్పిన ప్రకారమే చేసేవాళ్ళు ఉండరు. కొంతమంది ఉంటారు. ఇప్పుడు విలేజెస్లో ఉంటే వాళ్ళకి గురువు దేవుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారు. నేను కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకోను. అంటే మీరు జీవితంలో చాలా సాధించారు, అన్ని చోట్ల ఆల్మోస్ట్ మీరు ఎంచుకున్న రియల్ ఎస్టేట్ కావచ్చు, సినిమా కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏ రంగమైనా కానీ మీరు విజయాలు చూశారు, చాలా సక్సెస్ అయ్యారు, జీవితం కూడా ఊహించని మలుపులు చూశారు, ఒక పేరు ప్రఖ్యాతులు, ఐశ్వర్యము, సుఖము, కీర్తి అన్నీ పొందారు మీరు. దీని వెనకాల దైవ ప్రేరణ, దైవ బలం ఉందని మీరు భావిస్తారా? డెఫినెట్గానండి. దైవ బలం లేకుండా మనం ఏమీ చేయలేము. గీతలో చెప్పినట్టుగా నీ శ్రమ నువ్వు పడు, ఫలితం గురించి ఆలోచించుకో అని భగవంతుడు కర్మ సిద్ధాంతం. అలాగే నేనేది ఇప్పుడు దీపం గాజు పెట్టేసి దేవుడా నువ్వే రక్షించని అనలేం కదా. దానికి మనం ఏదో చెయ్యడ్డు పెట్టో, కార్డు అడ్డు పెట్టో, పుస్తకం అడ్డు పెట్టో ఉంటే ఆ గాలి వచ్చినా తట్టుకొని ఆగుద్ది. అందుకని మనం చేసే కృషి మనం చేయకుండా దేవుడా రేపు పొద్దున్నకి తెల్లారిపాటికి నేను కోటీశ్వరుని అయ్యేటట్టుగా చెయ్యి, నాకు బుద్ధిని ఇంత బంగారం వచ్చేటట్టు చెయ్యి, లేకపోతే నెక్స్ట్ మంత్ రేపు పొద్దున్నే నేను ముఖ్యమంత్రినో, మంత్రినో, ఎమ్మెల్యేనో అయ్యేటట్టు చెయ్యి, ఇవన్నీ అడిగితే ఇట్లా సంభవం అది. అందుకని అసంభవమైన ఏది అడగకూడదు. మనం చేసే కృషి మనం చేసి మనకు అర్హత ఉందనుకుంటే దేవుడు ప్రసాదిస్తాడు. అంతేగాని రోజు నాకు ఇది ఇవ్వు అంటే ఎవడు? అన్ని కోరిక లిస్ట్ చదివేస్తే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఒక కోరిక తీరిన వెంటనే రెండో కోరిక కోరేస్తారు. అదే 3, 4, 5 ఇంత పెద్ద పుస్తకం పెట్టుకొని. అదే కొంతమంది ఏం చేస్తారంటే కోరికలు తీరంగానే మళ్ళీ మర్చిపోతారు. అదే అమ్మో ఆపద వచ్చేసిందని రోజు దండం పెట్టేసి పొద్దున సాయంత్రం దండం పెట్టేసేసి ఆ కోరిక తీరగానే మళ్ళీ దేవుడిని మర్చిపోతారు. అంటే ఆపద వస్తేనే దేవుడి గుర్తుకొచ్చేస్తే, అట్లా కొంతమందికి ఆకలి అయితేనే అమ్మ గుర్తొస్తే అది కరెక్ట్ కాదు కదా అని మీ భావం. మధ్య బాలకృష్ణ గారి సినిమా జయసింహ అనే ఒక సినిమా వచ్చింది. అవును సార్. ఆ సినిమా షూటింగ్ జరిగినప్పుడు కుంభకోణంలో జరిగిందండి. అక్కడ బ్రహ్మాండమైన దేవాలయాలు ఉన్నాయి, చాలా ఫేమస్ కదా, చాలా ఫేమస్ దేవాలయాలు. అక్కడ మేమందరం ఒక కాటేజ్ చేస్తున్న ఒక హోటల్లో దిగాం. మేము నా కాటేజీ పక్కన బాలకృష్ణ గారి కాటేజీ, ఎదురుగుండా బ్రహ్మానందం గారి కాలేజీ. రోజు ప్రొద్దున్నే వాకింగ్ చేయడం కోసం నేను 5ంటికి లేచేవాడిని. లేచి వాకింగ్ చేద్దామని ఇట్లా హోటల్లో బయటకు వచ్చేటప్పటికి ఆల్రెడీ బాలకృష్ణ గారు వాకింగు తర్వాత జిమ్ము అవన్నీ కూడా పూర్తి చేసుకొని లోపలికి వెళ్తా కనపడుతూ ఉంటారు. నా వాకింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా అయిన తర్వాత చూస్తే దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తూ ఉండేవాడు. మీకంటే ముందు ఉండేవాడు? నాకంటే ముందు, చాలా ముందు. అంటే ఎన్టీ రామారావు నుంచి ప్రేరణ పొంది ఉంటారు. అయ్యి ఉండొచ్చు. అసలు ఎంత సిస్టమేటిక్గా చేస్తారంటే రేపు పొద్దున్న ఏదో 7 గంటలకు వెళ్తే మంచిది కాదు అని అనుకుంటే 4కో 3కో నిద్రలేచేసి అన్నీ చేసేసి ఆ 7 లోపల 6కి 6:30కో బయలుదేరి వెళ్ళిపోతాడు. అంత క్రమశిక్షణ. అంటే బహుశా ఎన్టీ రామారావు అదే చేసేవారు, ఆయనే ప్రేరణ. అంటే ఆయనకి ఈ తిథులు, నక్షత్రాలు, మంచులు, చెడులు, ఏ రోజు ఎటు వెళ్ళాలి, ఏ రోజు ఎటు పక్క వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా తెలుసు బాగా. అవన్నీ ఆచరిస్తాడు ఆయన. అలా చేసేవారు. ఆయన చూసి నేను కూడా కొంత ప్రేరణ పొందాను. నేను కూడా సిస్టమేటిక్గానే చేస్తాను. పూజ చేయకుండా బయటకు వెళ్ళను. తెల్లవారుదాం ఢిల్లీ వెళ్ళాలన్నా కూడా 3ంటికి నిద్రలేచేసి స్నానం చేసి పూజ చేసేసుకొని అప్పుడే బయలుదేరి వెళ్తాను. మీరు ఎంపీగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు? ఎంపీగా ఉన్న 5 ఏళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఏ పని మీద వెళ్ళినా కూడా పూజ చేసుకోకుండా మాత్రం ఎక్కడికి ఏ పనికి వెళ్ళను.
అది ఒక నిత్యకృత్యం అనమాట. ఎదురుగుండా కాటేజీలో బ్రహ్మానందం గారు ఉన్నారు.